దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన ఆశ ఎంత గొప్పది. ఆయన ఎంతగా దేవుని సన్నిధిని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధముగా ఆయన కనిపెడుతూ ఉన్నాడు? దేవుని సహాయము కొరకు, దేవుడు కాపుదల కొరకు. తన ప్రాణాన్ని రక్షించే దేవుడు ఆయనే గనుక ఆయన సన్నిధానములో ప్రతి విషయమును దేవునికి తెలియజేసుకుంటున్నాడు గనుక ఆయన కొరకు ఆయన కనిపెట్టుచు ఉన్నాడు. ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టేవారిగా మనం ఉన్నామా? అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? అలాగన ఉంటే దేవుడు ఖచ్చితంగా దర్శనమిచ్చి మన పట్ల అనేకమైన కార్యాలు జరిగిస్తారు. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనములో ఒక కుంటి భిక్షకుడు కనపడతాడు దేవాలయము దగ్గర. పేతురు యోహాను గారు మందిరానికి వెళుతూ ఉండగా వాడు ఆపి, అయ్యలారా, నాకు భిక్ష వేయండి అన్నప్పుడు వారు నిలబడి భిక్షకుడితో మాట్లాడుతూ ఉన్నారు. నీవు మా తట్టు తీరి చూడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నామన్నప్పుడు వాడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. సంపూర్ణంగా ఏమిస్తారా వీరని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు అతను చేపట్టుకొని, మాకు కలిగింది నీకు ఇస్తున్నది ఇప్పుడే నీ జీవితంలో జరుగుతుందని నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నప్పుడు వెంటనే తన యొక్క కాళ్ళు శీలమండులు బలపరచబడి లేచి నుంచున్నాడు. తను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎంతవరకు అనేక మీద ఆధారపడేవాడు. ఎవరైనా భోజనం పెడితేనే మాత్రమే, లేకపోతే లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితులను విడిపించబడ్డాడు. ఇప్పుడు తనకు తాను నిలబడుతూ ఉన్నాడు. దేవుని కరుణ అతని మీదకి వచ్చింది. దైవజనులు ప్రార్థించారు. వెంటనే దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, తన ఆశ, తన కనిపెట్టుటలో, తన నమ్మకత్వములో దేవుని కార్యాన్ని చూశాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుంచి శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తూ ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు కనిపెడుతున్నారు. దేవుడు ఆశ్చర్యకార్యము ఈ దినాన మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు గనుక ఆయన కొరకు కనిపెట్టి ఘనకార్యములు పొందుకునేలాగిన కృపను దేవుడు అనుగ్రహించేలాగున మనందరము ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపి నీ కొరకు కనిపెట్టుకుని నీ సన్నిధానంలో జయము పొందుకోవడానికి కృపనిమ్మని. ఎవరే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.